శ్రోతలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకి యాసంగి పంటకు సాగునీరు అందించడం కోసం తానిమడుగు వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు నీటిని ఆదివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటుందని, రైతులకి యాసంగి పంటలో లాభాలు పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలాలు ఉండలేరా గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ మహారాజుకి, సత్యనారాయణ భగవానికి. గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్, రబీ సంబంధించిన, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము. లక్షటిపేట్, దండపల్లి, హాజీపూర్కి ఇప్పుడు ఈ కెనాల్కి నీళ్లు వస్తుంది. ఆ టైం వరకు ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు. అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు. సో దట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా విల్ యూజ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇబ్బంది రాకుండా ఈసారి రబీ క్రాప్లో అని మనం చూస్తాము. లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు. సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికీ మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి. అట్లా మనం చూస్తాం. 512 వరకు చేసుకుంటుంది. ఆ నీళ్ళు తీసుకుంటాం మేము. సరే 17,000 ఎకరాలను సరే ఇంకో 4,500 ఎకరాలు అయితే ప్రాబ్లం ఏం లేదు, అది కూడా అవుతుంది. ఎక్కడి వరకు అవకాశం ఉందో లాస్ట్ నీళ్ళు తీసుకొని ఇదివరకు పోయినసారి 42 కూడా ఇచ్చాము. పోయినసారి కరువులో 42 కెనాల్కి ఇచ్చాము. 40 డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు ఉన్నాయి. సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలకు ఉన్నాయి. వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీరే పట్టుకుంటారు కాబట్టి నేను అదేం లేదు. ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి. 20 నుంచి 28 వీళ్ళకు కూడా కడమ నీళ్ళు వస్తాయి. 15,000 సరే 12,000 13,000 పరిస్థితిని బట్టి చూసుకొని తాళ్ళపేట నుంచి మొదలు పెడితే దండపల్లి దాకా మీ నీళ్ళకెళ్ళి ముట్టకుండా అదొకటైతే చాలా చెప్పండి సార్. చాలా ముట్టకుంటే మేము పర్ఫెక్ట్గా నిలుస్తాం. మీ డిపార్ట్మెంట్ వరకు మీరు ఇస్తారు కానీ పైకి వెళ్ళి నేను చెప్పిన పైన గేట్లు బంద్ చేస్తే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మీరు బంద్ చేసి కాబట్టి మేము వచ్చి బంద్ చేస్తే మేము తెచ్చుకుంటాం, మొత్తం తెచ్చుకుంటాం. ప్రజలే బాగా ఇప్పటిదాకా ఒకసారి. ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు వాళ్ళు పోయి తిడితే పైకి వచ్చి మా వాళ్ళు అందరినీ అటుపక్క వారేసి తీసుకొని వస్తాను. ఆన్లైన్ ఆ పరిస్థితి మాకు రానియకుండా మీరు కావాలంటే సార్ మేము మానిటర్ చేస్తాము. మా హక్కు కన్నా ఒక బిందె నీళ్ళు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రెష్ ప్రాజెక్ట్ అయితే సార్ 74 సంవత్సరాల కింద ప్రాజెక్ట్ సార్. దాని ఎఫిషియన్సీ చూడాలి, అన్ని చూడాలి కదా సార్. ఎఫిషియెంట్ అవన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు సిల్ట్ మొదలుపెట్టింది నేనే. ఫస్ట్ మొట్టమొదటి ప్రాజెక్ట్ గొడవ చేసి పెట్టి నీళ్ళు అందరికీ వస్తాయి, ఇబ్బంది లేదు. కానీ భయపడకని మీరు గాయగా చేస్తే డిసిప్లిన్ చెప్పిన మీటింగ్లో ఏదైతే టైం ఇచ్చినా ఆ టైంకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ టైం 1 అవర్ 2 అవర్స్ ఇస్తారు. ఆ టైంకి ఎవరైనా వేరే టైంకి ఏదైనా కెనాల్ దగ్గరికి పోతే మాత్రం నిన్న చెప్పిన మీటింగ్లో మళ్ళీ అలా చెప్తారు. ఏ మండలం ఒక్కలు చేసినా కూడా మిగతా మండలికి మొత్తం పంటలు ఎండిపోతే మిమ్మల్ని దాని అని చెప్తారు. ఏదైతే షెడ్యూల్ ఇస్తారో డిస్ట్రిబ్యూటర్ అవర్లీ బేస్ ఇస్తారని సాయంత్రం వరకు తయారు చేస్తారు. దాన్ని బట్టే మీరు అన్న మాదిరిగానే 2.5 days 2 days 3 days 2.5 దండపల్లి 2.5 days చేస్తారు. అన్ని వస్తాయి, ఇబ్బంది. వచ్చే సంవత్సరం 2.5 ఉన్నట్టు మళ్ళీ ఒకసారి మాడిఫై చేస్తాం. చిన్న చెప్పాను చెప్తున్నారు, ఇబ్బంది లేదు. అంతే డిసిప్లిన్ ఉంటే అంతే అని చెప్పిన అలా కూడా చెప్తాను. చేసుకోండి లేకపోతే పని చేస్తాను. వీళ్ళు ఇవ్వాలి ఎక్కడైనా మన దానికి చేసి ఓపెన్ చేసినా కూడా మన సార్ దగ్గరికి మీరు మా దగ్గరికి వచ్చే పరిస్థితి మా వాళ్ళు తీసుకురారు. కాకపోతే మా వాళ్ళు ఒక కెనాల మీదకి వచ్చే పరిస్థితి మీరు తీసుకురాం సార్. అన్ని కలిపి పర్ఫెక్ట్ ఇచ్చినాక ఇద్దరం కలిసి మీ దగ్గరికి
మా వాళ్ళు కెనాళ్ళ మీదకి వచ్చిన వాడే పరిస్థితి ఎవరు తట్టుకోలేదు. ఈ జిల్లా కాదు, మొత్తం ఎవరు తట్టుకోలేదు. నా కంట్రోల్ ఉన్నది. కడెం నీళ్ళు మీరు బరాబర్ ఇస్తే గూడెం నీళ్ళు మేము ఆ షెడ్యూల్ సార్ 4 రోజులు D1 నుంచి D13 వరకు ఏదైతే ఉంటుందో D14 నుంచి D28 వరకు 4 రోజులు లేదంటే వీఆర్ షూర్ మీరు కూడా మీ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఫ్రెండ్లీ టీం ఒకటి ఫామ్ చేసి మీరు ఆ టైంలో మీ పీరియడ్లో ఎవరైనా తీసింది అనేది ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఆడ పైన పని చేస్తే బరాబర్ ప్రెషర్ వస్తుంది, లేకపోతే ఏమైందంటే ప్రెషర్ రాదు. రెండవది సార్ ఏమైంది సార్ అంటే వెనకటి కాలం నాడు అంటే ఈ డిజైన్ ఎట్లా చేసింది సార్ అంటే స్టార్టింగ్ నుంచి చివరికి 72 కిలోమీటర్ల వరకు ఒకటే బెడ్ విడుతూ పెట్టింది సార్. నాకు తెలుసు. అయ్యే వరకు ఏమైందంటే వాటర్ హెడప్ కాక డిస్ట్రిబ్యూటర్లకు పోతాయి కాదు. కడెం స్టార్ట్ చేసినప్పుడు ఆయకట్టు 15,000-20,000 ఎకరాలు సార్. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చేసిన నీళ్ళు అందినాయి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే 50-60 ఏళ్ళ ప్రాసెస్గా ఎట్లా పడితే అట్లా పెరిగినాయి. పెరగడంతో ఆ నీళ్ళ సరిపోతుంది, ఆ లెక్కలు సరిపోతుంది. దీంతో పాటు 6 TMCలు 4 వచ్చినాయి. ఇప్పుడు నిండా 6 అని చెప్తాం కానీ వచ్చేటి మీరు ఇచ్చేటి 4 అది తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. ఈ సరస్వతి కెనాల్ అనేది మనకు ఎప్పుడు రాదు. అది ఓన్లీ లక్ష్మీ చాందమును మామిడ మండలంలో మోటార్లకి మనకి వస్తుంది. అంతే సార్. ఆనకట్ట కిందకి మనకి వస్తుంది. కొంచెం ఏమనంటే సార్ పర్ఫెక్ట్గా లైనింగ్ మనకు ఒక్క సంవత్సరం భరించింది. వచ్చే వేసంగి వరకు మన లిఫ్ట్లు అయిపోతాయి, 4 అయిపోతాయి. అయిపోయింది ఉన్న డెడ్ స్టోరీ పోయిన సార్ అంతకంటే ముందు ఇవ్వలేదనే దాంతో లాస్ట్ సీజన్ 19 గేట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేసి మీ సలహా మేరకు దాన్ని మొత్తం టోటల్ గేట్ ఆపరేషన్ చేయడం వల్ల ఈరోజు నీళ్ళు లాగానే ఆ 15,000-16,000 ఎకరాల ఆయకట్టుకు మేము ఇవ్వగలుగుతున్నందుకు మీ అందరి ప్రోద్బలానికి మాకు సంతోషం సార్. నెక్స్ట్ మొత్తం 16,000 సార్. మనకి ఇక్కడ నువ్వే చెప్తున్నా కదా 2.8 TMC 2.8 TMC ఎంత ఎన్ని ఎకరాలకు వస్తా చెప్పండి సార్. 60 సార్. 25 ఇంటూ 60 16,000 ఎకరాలు 2.8 10,000 సార్. అంటే సార్ ఐడి వస్తే మీరు అన్నట్టు వస్తుంది. ఐడియా ఇప్పుడు సార్ దానిలో ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి సార్. ఎండాకాలం కదా ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఉంటాయి. లాస్ట్ మూమెంట్ లోపల లాస్ట్ ఫేస్ ఆఫ్ ది వెట్టింగ్ లోపల నీళ్ళు ఎక్కువ పడతాయి. 6 సార్లు ఇస్తాను రెడీ సార్. ఏది ఉన్నా కూడా మేము ఏదైతే షెడ్యూల్ ఇచ్చినామో సార్ ఆ షెడ్యూల్కి మేము స్టిక్అప్ అవుతుంటే దాని ప్రకారం వేయండి, దాని ప్రకారం ఇస్తాం. సరే దాని ప్రకారం మీరు ఏమి ఇస్తారో తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను. 7 తల్లు ఏమని చెప్పిన 7 తల్లు నాకు కావాలి ఒకటి. రెండోది మీరు పైన బంద్ చేసి కిందికి ఇస్తే మాకు వస్తుంది, వాళ్ళకు మాకు ఓపెన్ చేస్తే రావు. అక్కడ కూడా ఆఫర్ లేదు సార్. D1 నుంచి D13 వరకు ఒక 4 రోజులు అది బంద్ చేసి D14 నుంచి D28 వరకు గేట్లు బంద్ చేసి సీరియస్గా బంద్ చేయండి. రైతుల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా తాము కృషి చేస్తామని, అన్నదాతలు పండించిన పంటలకి గిట్టుబాటు ధర అందేలా కృషి చేస్తామన్నారు. చేస్తున్నా మీరు ప్రత్యేకించి నా దగ్గర చెప్పినా చెప్పకపోయినా ఆ బాధలన్నింటి కూడా ఎట్లా పరిష్కారం చేయాలో నాకు తెలుసు. నేను కష్ట సుఖాల నుంచి నేను బయటకు వచ్చిన వ్యక్తి, కష్టంలో సుఖాన్ని అనుభవిస్తూ ఎంత కష్టమన్నా అదే నాకు సుఖం అనుకుంటా ఈ స్టేజ్కి నేను వచ్చిన వ్యక్తిగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క పాలక వర్గం, లక్ష్మీనారాయణ గారు, వైస్ చైర్మన్ గారు, మీరందరూ కూడా ఒక మంచి సమూహంతో అధికారులతోటి కోఆర్డినేషన్ తోటి మిగతా రైతులందరి కోఆర్డినేషన్ చేసుకుంటా మీరు ముందుకు వెళ్ళాలి, మంచి సర్వీసులు అందించాలి, భవిష్యత్తులో కూడా ఉన్న స్థాయికి ఎగాలి. మిగతా కార్యకర్తలందరూ కూడా అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన జనరల్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్గా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పశువుల గారు, మిగతా కమిటీ మెంబర్స్ అన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరిగింది. చాలా రోజుల నుంచి ఉత్కంఠతోటి ఎదురు చూశారు, కానీ ఈ యొక్క పాలకవర్గం చాలా ఆచితూచి అడుగులేస్తూ ప్రత్యేకించి ప్రతి కులానికి కావచ్చు, ప్రతి మతానికి కావచ్చు ఒక మంచి పాలకవర్గాన్ని ఎంపిక అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క పాలకవర్గాన్ని నేను ఇక్కడే సూచన చేయదలుచుకున్న రైతులకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలి. అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం కూడా వాళ్ళు కష్టపడాలి. ఈరోజు పాలకవర్గంలో ఒక అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పనిచేయడం, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండడం, అట్లాంటి వారిని ఎంపిక చేసుకొని ఈ యొక్క పాలకవర్గాన్ని ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో తండ్రిలాగా
ఎవరికి ఏ స్థానం కల్పించాలో ఆ స్థానం కల్పిస్తున్న మిగతా వాళ్ళెవరు కూడా అసంతృప్తి పడకుండా వారందరూ కూడా న్యాయం చేసే విధంగా నేను చూసుకుంటా. రేపటి రోజు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా దాని తర్వాత తదనంతరం పిఎస్సీ చైర్మన్ కూడా చాలా రకాలుగా పోస్టులు ఉంటాయి. కానీ అందరికీ ఒకేసారి న్యాయం చేయాలంటే మనం చేయలేం కాబట్టి కొందరికి కొన్ని, మిగతా వాళ్ళకి అన్నీ అన్నట్టు ఒక్కొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క పాలకవర్గం అనేది 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళందరూ కూడా ప్రజాసేవ లక్ష్యంగా వారి యొక్క మంచి కోసం, ప్రజల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం పనిచేయాలని పాలకవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జన్నారం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించిన మా నాయకుడు, మా శాసనసభ్యులు ముజ్జు పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో ఆ పాలకవర్గంలో నన్ను చైర్మన్గా నియమించినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను నియమించినందుకు నేను రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నాది ఇదే రోడ్డు ఇక్కడే ఉన్నా కాబట్టి రాను పోను ఎప్పుడైనా కానీ 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామ రైతుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో 95 లక్షల రూపాయల నిధులతో నూతన రోడ్డు నిర్మాణ పనులకి వేసిన సింగరేణి టెండర్ ప్రక్రియకి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులతో గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా ఒక బడా వ్యాపారవేత్తకు చెందిన రైస్ మిల్లుకు రోడ్డు సౌకర్యం కోసం మేలు జరిగేలా సింగరేణి అధికారులు చేపడుతున్న టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను రద్దు చేసి ఈ నిధుల్ని రామారావుపేట ఇందారం గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు, సింగరేణి గ్రామాల ప్రభావిత ప్రజలకు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు, గ్రామాల అభివృద్ధి, ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల అభివృద్ధి, ప్రభావిత గ్రామాల అభివృద్ధి. నా పేరు అరికే సంతోష్ యాదవ్, ఇందారం గ్రామస్థలం. ఇక్కడ ఈ రామారావుపేట శివార్లో ఒక వ్యాపారి ఒక రైస్ మిల్ కట్టుకొని ఆ యొక్క రైస్ మిల్ కు దారి అని చెప్పి సింగరేణి నుండి 95 లక్షలతో టెండర్లు పిలిచే పరిస్థితి వచ్చింది. సింగరేణి చెప్తుంది డంప్ యార్డ్ కోసం పోవడానికి అని అంటుంది. వాళ్ళకి అసలు రోడ్డు ఆల్రెడీ ఉంది, వాళ్ళ ఓలో లారీలు నడుస్తున్నాయి, వాళ్ళకి బొలెరోలు కూడా నడుస్తున్నాయి. ఈ దారి అవసరం లేదు. అయినా కూడా కేవలం ఒక వ్యాపారి వ్యక్తిగత లాభం కోసం ఈరోజు ఈ రోడ్డును అటు వేసుకోవడానికి ఇవాళ టెండర్లు పిలవడం అనేది చాలా శోచనీయం. మేము నిన్న జీఎం గారికి కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఈ యొక్క 95 లక్షల నిధులను ఈ రామారావుపేట గ్రామానికి ప్లస్ ఇందారం అభివృద్ధికి కేటాయించాలి. ఈ యొక్క నిధులతోని రామారావుపేట నుంచి గోదావరి వరకు రోడ్డు వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, మా ఇందారంలో ఒక స్టేడియం కావాలి అని చెప్పి మేము ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. మా యువత మేము రామారావుపేట, ఇందారము, టేకుమట్ల 3 గ్రామాల ప్రజలు దాదాపు 15,000 నుంచి 20,000 మంది ప్రజలు ఉంటారు. ఇక్కడ ఒక స్టేడియం కావాలంటే 5 సంవత్సరాల నుంచి మేము సింగరేణి జిమాప్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కూడా ఎవరూ స్పందించలేదు. ఇంతవరకు మాకు గ్రౌండ్ కాదు, కనీసం గోదావరికి పోవడానికి శ్మశానానికి వెళ్ళే దారికి రోడ్ వేయమంటే కూడా ఇంతవరకు సింగరేణి స్పందించలేదు. కానీ ఏమాత్రం అవసరం లేని ఈ రోడ్డును మాత్రం ఆగా మేఘాల మీద టెండర్లు పిలవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా ఒక వ్యాపారి సింగరేణి నుండి అత్యధిక లాభం పొందిన వ్యాపారి గతంలో కూడా ఎస్టీపీపీ పవర్ ప్లాంట్లో కావచ్చు, ఇందారం ఓపెన్ కాస్ట్లో కావచ్చు, ఎక్కడ చూసినా
సొంత లాభం పొందిన వ్యక్తి ఈ వ్యాపారి. ఆఖరికి గోదావరి నదిలో కూడా కొన్ని ఎకరాలను తన పేరు మీద ముంపుగా మార్చుకొని పరిహారం కొట్టేద్దాం అనుకున్న ఒక ఆలోచన ఉన్న ఒక వ్యక్తి. అయినా రెవెన్యూ అధికారుల సహకారంతో చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఆ విషయం బయటపడడంతో అది కలెక్టర్ గారు కూడా అప్పుడు విచారణకు ఆదేశించారు. భారతీ హోలీకేర్ గారు మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం, జీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క అవసరం లేని రోడ్డును విరమించుకొని ఎవరికైతే ఉపయోగపడుతుందో మా ఇందారం రామారావుపేట గ్రామాలకు ఆ రోడ్లను వేయాలి. అట్లనే మాకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయాలి, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలి, మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేయాలి. హెల్త్ క్యాంపులు పెట్టడం లేదండి మా ఊర్లలో. మేము ప్రభావిత ప్రాంతాలలో మా ప్రజలు అనారోగ్యాలకు గురవుతారు. దుమ్ము ధూళి బాంబు బ్లాస్ట్లతో మా ఇళ్ళ గోడలు బిడ్డలు పడుతున్నాయి. అయినా కూడా సింగరేణి స్పందిస్తలేదు. కానీ ఈ అక్కరకు రాని రోడ్డు మాత్రం దీన్ని పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోడ్డును అడ్డుకుంటాం. రామారావుపేట నుంచి గోదావరికి పోవడానికి రోడ్ వేయాలి. అట్లా ఇందారం గోదావరి రోడ్డు వరకు మేము శ్మశానం ఇప్పుడు మాకు ఇందారం గోదావరి అయింది కాబట్టి మాకు అటు కూడా రోడ్ వేసి అక్కడ స్నానాలు చేయడానికి సౌకర్యాలు కల్పించాలి. అట్లనే ఒక డిస్పెన్సరీ పెట్టాలి, మా గ్రామాలలో ఒక స్టేడియం నిర్మించాలి. లేకపోతే ఖచ్చితంగా జీఎం ఆఫీస్ ముందు ఆందోళన చేస్తాం. సింగరేణి సిఆర్ఎండి బలరాం గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకుపోతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఒక వ్యక్తి స్వార్థం కోసం పనిచేస్తున్నారో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. నా పేరు ముదాం రాజయ్య రైతును. గత 3 సంవత్సరాల నుంచి ఈ గంగ రోడ్డు కోసం మేము పోరాడుతున్నాము. ఆ మల్లారెడ్డి జిఎం సార్ వచ్చిండు, మీకు ఏపిస్తాం ఆడిదాకా చేపిస్తున్నాడు, అయినట్టే పోయిండు. మళ్ళీ ఇప్పుడు వేరే జిఎం ఎవరు వచ్చిండ్రో ఆ జిఎం వేరే ప్రైవేటు కాంట్రాక్టు ఇక్కడ పనులు చేసుకుంటే ఆయన గురించి రోడ్డు చేస్తానట. డీలర్ సీను కాంట్రాక్టు ఆయనకే ఒక్కని కోసం రోడ్డు చేస్తానట. మా ఊరు జనం అంతా మేము పోరాడితే మాకు గంగ రోడ్డు కావాలి. మా రోడ్డు మాకు చేనులకు ఉపయోగపడతాయి. మేము చేనులకు పోతాము, శ్మశానానికి తానానికి పోతాము, మాకు రోడ్డు కావాలి. ఆయన ఒక్కని ఉపయోగం కోసము ఈ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ సంధించుకొని ఆయనకు సహకారం చేసుడు అది దుర్వినియోగం. మాకు మా చేనుల నుంచి మట్టి పోతుంది. వీళ్ళందరికన్నా ఈ రైతులకు కుప్పేసుకొని నా చేను 3 ఎకరాలు నా చేనుల నుంచి ఈ రోడ్డు పోతుంది. నేను పోరాడతామని నేను హెచ్చరించుతున్నాను. నా పేరు సత్యనారాయణ, రామారావుపేట గ్రామం. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాను, రైతుని. నాకు 8 ఎకరాల భూమి ఉంది. నేను పుట్టినప్పటి నుండి సింగరేణికి మేము కొంత భూమి ఇచ్చుకుంటా సహకరించుకుంటూనే వస్తున్నాం. ఇప్పటి వరకు 35 సంవత్సరాలు అవుతుందని ఏ రోజు సింగరేణికి మేము అడ్డు తిరగలేదు. మాకు గోదావరికి చేనులు ఉన్నాయి, గోదావరి దారే మాది. అయితే ఇప్పటికీ ఎన్నోసార్లు మేము జీఎం గారికి కానీ అందరికీ అప్లికేషన్ పెట్టుకున్నాం రోడ్డు కావాలని చెప్పి. చేస్తామని చెప్పి దాట వేసుకుంటూ వచ్చారు. ఈసారి టెండర్ ఇచ్చారు, నిధులు కూడా శాంక్షన్కి వచ్చినాయి. కానీ ఆ రోడ్డును మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూములు ఇచ్చి సింగరేణికి సహకరించింది మేమైతే కేవలం ఒక్కని ఉపయోగం కోసం, వేరే రైస్ మిల్లు అతని ఉపయోగం కోసం ఈ రోడ్డును మరల్చే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలిసింది. అయితే ఎట్టి పరిస్థితులలో సింగరేణి యాజమాన్యం కూడా ఎవరైతే మీకు సహకరించారో వాళ్లకు ఉపయోగపడే విధంగా మీరు పనులు చేయాలని చెప్పి, ఏదో ప్రైవేటు వ్యక్తులకు చేయొద్దు, వాళ్ళ సొంత లాభాల కోసం వీటిని నిధులను మరల్చద్దని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ రోడ్డునే కాకుండా మీ పనులను కూడా మేము అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది ముందర. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆట విడుపు కార్యక్రమంలో భాగంగా వయసుతో పని లేకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో శీతాకాలం ప్రకృతిని ఆస్వాదిస్తూ స్టెప్పులు వేస్తూ వాకర్స్ సభ్యులు ఎంజాయ్ చేశారు. పని ఒత్తిడి నుంచి సేద తీరడానికి డ్యాన్స్ చేయడం ఒక చక్కటి ఉపాయమని వాకర్స్ పేర్కొన్నారు. డ్యాన్స్ చేయడం వల్ల వచ్చే ఆనందంతో పాటుగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుందని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు కిష్టంపేటలోని బిఆర్ అంబేద్కర్ ఎకో టూరిజం పార్క్ లో అనేక రకాల పక్షులు మరియు సీతాకోక చిలుకల్ని గుర్తించి వాటిని వీక్షించారు. అనంతరం సఫారీ వాహనాల్లో భీమవరంలోని గొల్లవాగు ప్రాజెక్టుకి చేరుకొని బర్డ్ వాచింగ్ లో పర్యాటకులు పాల్గొని చాలా రకాల పక్షుల్ని వీక్షించారు. గొల్లవాగు ప్రాజెక్ట్ ని ఆనుకొని రిజర్వ్ అటవీ ప్రాంతం ఉండడం వల్ల నీటిలో ఉండే పక్షులు, వృక్షాలపైన ఉండే పక్షులు సుమారుగా 120 వరకు గుర్తించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రేంజ్ అధికారి శివకుమార్, అటవీ సిబ్బంది, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామంలో రైతుల వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ రైతులు స్వయంగా పోస్టర్లు అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఎకరానికి 17,500 రూపాయల చొప్పున రైతులకి బాకీ పడ్డ రైతు భరోసా నిధుల్ని రైతు ఖాతాల్లో వెంటనే జమ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిందొకటి చేసేది ఇంకొకటి అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రచారంలో ఎలా తిరుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు సమస్యల్ని గుర్తించి రైతులకి బాకీ పడ్డ రైతు భరోసా నిధుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ కూడా మన కొమ్మెర్ల 40 మంది కూడా కాలేదు. వాళ్ళ కార్యకర్తలకే కాలే. రేపు మేము వాళ్ళే అనుకుంటాను ఇళ్ళ గుసగుసలు. మేము ఏ ముఖం పెట్టుకొని ప్రజలకి వెళ్తాం? మరి రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తాం అనే ఇబ్బందులతోని వాళ్ళ ముఖం చాటేసుకొని అలా తిరగలేని పరిస్థితులు ఉన్నది. అటువంటి ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు, రైతులు ఎక్కడ చూసినా ఇలా ఆటో డ్రైవర్లు కూడా బస్సు ఫ్రీ చేయబట్టి ఏ పాట చూసినా సారే కావాలి మన తెలంగాణ పల్లెలు అనే నిదానంతో ఆటో డ్రైవర్లు ప్లస్ టాటా డ్రైవర్లు కూడా ఆ పాటలు పెట్టుకొని మేము మోసపోయినాం. ఈ కాంగ్రెస్ను ఒకసారి చూద్దామంటే చూసినా కూడా మాకు నట్టేయడం ఉంచిండు. మరి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఇక మేము మళ్ళీ వలసవే రోజులు వస్తాయని తెలంగాణ ప్రజలందరూ అనుకొని మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇప్పుడు ఎక్కడున్నా అట్లా కళ్ళాల బోనస్ అన్నాడు. బోనస్ కూడా ఇంకా సగం మంది కూడా వాళ్ళలేదు. కరెంటు మీటర్లు అన్నాడు, కరెంటు మీటర్లకు రాలే. గ్యాసులు అన్నాడు, గ్యాసులో రాలేదు. తులం బంగారం అన్నాడు, కేసీఆర్ కిట్ అన్నాడు. ఇవన్నీ అనేక రకాలుగా చెప్పిండు. ఇలా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మరి ఇలా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మరి వచ్చే ఎలక్షన్లల్లో మనం అందరం ఏకమై తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికున్నా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ కేసీఆర్కి ఓటేసి కేసీఆర్ని గెలిపించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణన్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. ఏర్పాట్లలో మార్పులపై అధికారులకి పలు సూచనలు చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్, టీటీడీ సిబ్బందితో కలిసి అద్భుతమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. గతం అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ విని అనుకునే రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ విని అనుకునే రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే. సో దాని మీద టికెట్ మీద వాళ్ళకి సమయం సూచించబడుతుంది. దాని ప్రకారం రావాలి. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.